నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలలో తిరుత్తణి కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమైంది. తమిళనాడులో ఉన్న 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో 5వది ఈ తిరుత్తణి క్షేత్రం. మహిమాన్వితమైన తిరుత్తణి దివ్యక్షేత్ర విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః, ఓం కార్తికేయ నమః, ఓం మంగళాయ నమః అంటూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణతో పునీతమవుతున్న క్షేత్రం తిరుత్తణి. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఆలయం తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు కొలువై ఉన్న ఈ ప్రదేశం తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. భక్తుల ఇష్టదైవం కార్తికేయుడు ఇక్కడ మురుగ పెరుమాళ్లుగా పూజలందుకుంటున్నాడు. తిరుత్తణి దివ్యక్షేత్రానికి వేలాది సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 2000 సంవత్సరాల క్రితమే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రాన్ని తణిగై అని తమిళంలో పిలుస్తారు. తణిగై అంటే శాంతిపురి అని అర్థం. భక్తుల ఈతి బాధల్ని పోయి శాంతి చేకూరుతుంది కాబట్టి ఈ క్షేత్రానికి తిరుత్తణి అనే పేరు వచ్చినట్లు చెప్తారు. తిరుత్తణికి చేరుకున్న భక్తులు ముందుగా శరవణ తీర్థంలో స్నానాధికాలు ముగించి మెట్ల మార్గంలో ఆలయ దర్శనానికై కొండపైకి ఎక్కుతారు. తిరుత్తణి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా శరవణ తీర్థంలో స్నానాధికాలు ముగిస్తారు. ఆ కోనేరు నుంచి పైకి చూస్తే కొండపైన రాజసంగా నిలబడ్డ ప్రధాన రాజగోపురం కానవస్తుంది. బహుళ అంతస్తులపైన సుబ్రహ్మణ్యుని చేతి ఆయుధం ఈటే విరాట్ రూపంలో ఉంటుంది. కొండ ఎక్కే మెట్ల మార్గంలో పూజా సామాగ్రి లభించే వందలాది దుకాణాలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను, నైవేద్యాలకు అవసరమైన పదార్థాలను సేకరించుకుంటారు. కొంతమంది భక్తులు తమ మొక్కులను అనుసరించి సుబ్రహ్మణ్య కావిడిలను అలంకరించుకొని భుజాలపై మోసుకుంటూ కావిడి సేవగా గుడిపైకి వెళ్తారు. మెట్ల వద్ద అనేక మంది మహిళా భక్తులు దీపాలను, హారతి కర్పూరాన్ని వెలిగించి శరవణ భవునికి అంజలి ఘటిస్తారు. స్వామి, నీ కొండకు మేమొచ్చామంటూ మెట్ల పూజ చేస్తారు. ఈ మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్డు కూడా ఉంది. తిరుత్తణి ఆలయ బోర్డు వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకుంటారు. తమిళుల ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వారు స్వామిని మురుగప్ప పెరుమాళ్లు అని భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ కొలువైన వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆనాటి భక్త శిఖామణులు పాంబర్ శ్రీ కుమార గురువర స్వామి, వడవారు రామలింగ స్వామి, కందయ్యప్ప దేశికర్ వంటి భక్త శిఖామణులు ఇక్కడ కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమ కీర్తనల ద్వారా బహుప్రచారం చేశారని తెలుస్తోంది. మెట్ల మార్గంలో, రోడ్డు మార్గంలో కొండపైకి చేరిన భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం కోసం బార్లు తీరి నిలబడతారు. తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనానికై కొండపైకి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి ఒకవైపు ఉన్న ముడుపుల దీపస్తంభం చుట్టూ చేతిలో ఉప్పు పట్టుకొని భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. తెలియక చేసిన పాపాలను, తప్పులను ఈ ఉప్పుతో పరిహరించు స్వామి అని మురుగన్కు మొక్కుకుంటారు. మందిర నిర్మాణ వైభవాన్ని చూస్తూ లోపలి ప్రాంగణంలో ఉన్న క్యూలైన్లోకి చేరుకుంటారు. మొదటి ప్రాకార మంటపం పైన చిరుమందిర దేవదేవులను దర్శించుకుంటూ లోనికి అడుగు పెట్టగానే విఘ్నేశ్వరుడు శక్తిహస్తం కొలువై ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం కనిపిస్తుంది. దర్శించిన భక్తుల పాపాలను అది తుడిచేస్తుందని విశ్వాసం. అటుపక్కనే చిన్న మంటపంలో గణపతి, శిలారూపంలో ఉన్న ఏనుగు కానవస్తాయి. సుబ్రహ్మణ్య దేవసేన అమ్మవారి వివాహ సమయాన స్వామివారికి ఇంద్రుడు శ్రీధనంగా, ఆ తల్లికి ఐరావతాన్ని ఇచ్చారట.
ఆ ఏనుగు ఇవ్వగానే ఇంద్రుని ఐశ్వర్యం తగ్గిందట. దాంతో ఇంద్రుడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించగా ఐరావతాన్ని తిరిగి ఇవ్వటానికి అంగీకరించారట. కాని ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకోవడానికి మనస్కరించక ఆ ఐరావతం తన లోకాన్ని చూస్తే చాలు మళ్లీ తన పూర్వ వైభవం దక్కుతుందని చెప్పాడట. ఆ కారణంగానే ఇక్కడి ఆ గజరాజం తూర్పు దిశను చూస్తున్నట్లుగా ఉంటుందని ఆలయ పండితులు చెబుతున్నారు. ఆ ప్రాంగణమంతా ఎటు చూసినా నల్లని శిలలతో నిర్మితమైన ఎత్తైన గోడలు, వాటిపై పలు లతాయుక్త స్తంభాకృతులు, వాటిపై సుందర శిల్పాకృతులు, ప్రాకారాలు భక్తులను మరో లోకానికి తీసుకువెళ్తాయి. ధ్వజస్తంభం దాపుననే ఉన్న తూర్పు ప్రాకారంపై 5 సుబ్రహ్మణ్య క్షేత్రాలను తలపింపచేసే శిల్పాకృతులుంటాయి. తిరుప్పరకుండ్రం, తిరుచెందూరు, పళని, స్వామిమలై, తిరుత్తని, పదైముక్చోలై వంటి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలను సృజించారు. ఇదే ఆవరణలో ఆపత్సహాయ వినాయకుని విగ్రహం కానవస్తుంది. ఈ గణపతిని మొక్కుకున్న వారికి ఎటువంటి విఘ్నాలు అడ్డురాకుండా ఆపద సమయాల్లో కాచి కాపాడుతాడని ప్రతీతి. దేవేంద్రుడు ఇచ్చట సుబ్రహ్మణ్య స్వామికి చెంగల్వ పూలతో అర్చించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. రాముడు ఇచ్చట కొలువై ఉన్న స్వామిని సేవించి రావణుణ్ణి జయించి తిరిగి వచ్చే సమయాన్న మరలా కుమారస్వామిని సేవించి శివజ్ఞానాన్ని పొందారని పురాణాల ద్వారా అవగతమవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కోసం వరుసలో నిలబడిన భక్తులు ఓం కార్తికేయాయ నమః అంటూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. భక్తులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి గర్భాలయం ముందు నుముగన్, సుధైగన్ శిల్పాకృతులు దర్శనమిస్తాయి. వీరిద్దరూ స్వామివారి భక్త శిఖామణులుగా పేరొందినవారు. అందుకే స్వామివారిని విడవకుండా వెంటే ఉంటారని చెబుతారు. ద్వారాలపైన పంచలోహ తాపడపు పలకలపై లక్ష్మీదేవి, గణపతి, సరస్వతుల ప్రతిమారూపాలు చెక్కబడి ఉంటాయి. వాటిని దర్శించుకున్న భక్తులు గర్భాలయంలో ఉన్న వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల మందిరాలను పరమభక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. స్వామివారి పంచామృత అభిషేకాలను వీక్షించి పరవశిస్తారు. ఆపై సర్వాలంకార శోభితుడైన సుబ్రహ్మణ్య స్వామివారి నిండైన దర్శనాన్ని చేసుకుని పులకాంకితులవుతారు. ఆ పక్కనే ఉన్న వల్లీదేవిని, దేవసేన అమ్మవార్లను కూడా దర్శించి అర్చించుకుంటారు. అనంతరం గర్భాలయం వెనుక భాగాన ఉన్న విఘ్నేశ్వరుడు, మురుగన్, బాలమురుగన్ వంటి ఇతర దేవతా విగ్రహాలను దర్శించుకొని తరిస్తారు. ఇక్కడ ఉన్న కొండపై కుమారస్వామి శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహాన్ని పొందారట. ఆ కారణంగా శివుడు కుమారస్వామిని అనుగ్రహించి జ్ఞానశక్తి అనే ఈటను ఇచ్చాడట. ఆ కారణంగా ఇచ్చట కొలువై ఉన్న స్వామికి జ్ఞానశక్తిధరుడు అనే పేరు సార్థకమైందని చెప్తారు. తిరుత్తని ఆలయంలో నెలకొన్న విశేషాంశాలు ఎంత వర్ణించినా చాలదు. స్వయంగా వీక్షించడమే తగిన మార్గం. తమిళనాడులో వెలిసిన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తని 5వ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయం నిర్మితమైన కొండ దూరం నుంచే వర్ణనాతీతమైన ఆధ్యాత్మిక విశేషాలతో కానవస్తుంది. ఎత్తైన రాజగోపురం బహువర్ణ రంజితంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దానిపై సుబ్రహ్మణ్యుని చేతి ఆయుధం ఈటె నెలకొని ఉంటుంది. ఈ కొండపైననే సుబ్రహ్మణ్య స్వామి శివుని గురించి తపమాచరించి జ్ఞానసిద్ధి అనే ఈటెను వరప్రసాదంగా పొందాడట. ఈ కొండపైకి వెళ్లేందుకు స్వాగత ద్వారం వద్ద పలు శిల్పాకృతులు సుబ్రహ్మణ్య స్వామి తీర్థయాత్ర విశేషాంశాల సమాహారంగా ఉంటుంది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో కొండపైన కోలాహలంగా ఉంటుంది. స్వామివారి భక్తులై మేళతాళాలతో సిగమూగిపోతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. వర్తులాకారంగా ఉండే ప్రధాన మందిరం యావత్తూ పలు శిల్పాకృతులతో, స్వామివారి వాహనమైన మయూరాల శిల్పాలతో నిండిపోయి ఉంటుంది. కుమారస్వామివారి దీక్షాధారులైన భక్తులు అసంఖ్యాకంగా గుడి ప్రాంగణంలో నిండి ఉంటారు. ఆలయం పైభాగాన స్వర్ణమయమైన ధ్వజస్తంభం ఉన్నట్లే ప్రధాన గర్భాలయ విమాన శిఖరం తంగగోపురం కూడా బంగారు తాపడంతో మెరిసిపోతూ ఉంటుంది. పైన సుబ్రహ్మణ్యుని నెమలి ప్రతిమారూపాలుంటాయి. ఎదురుగా నోయివాయల్ గోపురం పేరిట మహారాజగోపురం ఉంటుంది. ఆ రాజగోపురం విమాన శిఖరాల దర్శనం పరమ పుణ్యప్రదమైంది. అర్చామూర్తిగా, ఉత్సవమూర్తిగా అలంకృతమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి భక్తులు భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు.
నారద మునీశ్వరుడు, సప్త ఋషులు, ఆదిశేషుడు తదితర దేవతలు ఇక్కడ స్వామివారిని సేవించి మోక్ష సిద్ధిని పొందారని పురాణాల ద్వారా అవగతమవుతుంది. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి మహాకోవెలలో ప్రధాన మూల విరాట్టులకెంత ప్రాముఖ్యత ఉంటుందో ఉత్సవమూర్తులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటాయని అర్చక స్వాములు వివరిస్తారు. వల్లీ దేవసేన అమ్మవార్లు ఇరువైపులా పట్టు వస్త్రాలంకారంలో ఉండగా తెల్లని ధోవతి వస్త్రాలను ధరించిన సుబ్రహ్మణ్య స్వామివారు తమిళ సంప్రదాయపు వేషభాషలతో వెలిగిపోతూ ఉంటాడు. ఆ స్వామికి అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి ఇచ్చే హారతి నీరాజనం ఎంతో విశిష్టమైంది. షణ్ముఖుడైన ఆ ఆరుముఖముల స్వామి అరుదైన దర్శనాన్ని చేసుకుని తీర్థయాత్రికులు తన్మయ భరితులవుతారు. రుద్రాక్ష మంటపంలో కొలువైన మరో అర్చామూర్తి దర్శనం మరెంతో విలక్షణమైంది. శివుని అశ్రువులే రుద్రాక్షలు. మహిమాన్వితాలైన రుద్రాక్షలతో తయారైన మంటపమది. ఆ రుద్రాక్ష మంటపంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల అర్చనం, సేవనం, దర్శనం పరమ పుణ్యప్రదమైంది. ఏకముఖ రుద్రాక్ష నుంచి ఏకాదశముఖ రుద్రాక్షల వరకు బహుముఖ రుద్రాక్షలతో అలంకృతమైన మంటపంలో కొలువుతీరిన సుబ్రహ్మణ్య అర్చన ఎంతో ఫలప్రదమైంది. జన్మ జన్మలకు తరగని పుణ్య సంపదను ఇస్తుందని భావిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని వీరటీశ్వరన్ ఆలయానికి ఆర్ముగ స్వామిని, విజయరాఘస్వామిని కూడా దర్శించుకుని తరిస్తారు. తిరుత్తని మురుగ పెరుమాళ్ను దర్శించుకుని అర్చించుకున్న భక్తులు ఈ ఆలయానికి దాపుననే ఉన్న వీరటేశ్వరన్ ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం కూడా ఎంతో పురాతనమైనది. వీరటేశ్వరుని చెంతనే సూర్యదేవుడు, గణపతి, సప్తమాత్రికలు, వీరభద్రులు కూడా దర్శనమిస్తారు. వీరటేశ్వరన్ లింగ స్వరూపాన్ని దర్శించుకొని భక్తులు తన్మయానంద భరితలవుతారు. ఇదే కోవెలలో ఉన్న జ్ఞానాంబిక అమ్మవారిని కూడా దర్శించి మొక్కుకుంటారు. ఆ తర్వాత భక్తులు ఆర్ముగం, విజయ రాఘవ స్వామివార్ల మరో ప్రాచీన ఉపమందిరంలోకి ప్రవేశిస్తారు. అక్కడ కూడా వినాయకుడు, సూర్య భగవానుడు, శివుని మూర్తులు కానవస్తాయి. ఈ ఉపమందిర గర్భాలయంలో ఆర్ముగ స్వామి శిలారూపాన్ని దర్శించుకుని చేతులు జోడించి నమస్కృతులు చెల్లించుకుంటారు. విజయ రాఘవ స్వామివారి ఆలయంలో జయ విజయులు, ఆల్వార్లు, విశ్వక్సేనుడు, విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి. గర్భాలయంలో శ్రీ విజయరాఘస్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని తనివి తీరా నమస్కరించుకుంటారు. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలను ఆలయ పాలకవర్గం చేసింది. దూరాభారాలకు ఓర్చి వచ్చిన భక్తులకు స్వామివారి అన్నప్రసాదాలను ఉచిత భోజనశాలలో రుచిగా, శుచిగా అందిస్తున్నారు. ఎన్నో విశేషాంశాలకు నిలువెత్తు రూపమైన ఈ కొండ భక్తులకు ఏ కష్టమూ రానివ్వని అండ. తిరుత్తని సుబ్రహ్మణ్యుని మహిమాన్వితాలతో నిండిన నెమలి ఈకల దండ. ఒకసారి దర్శిస్తే చాలు, మళ్లీ మళ్లీ ఎప్పుడు చూస్తామా అన్నంత ఆర్తి కలిగించే తిరుత్తని తీర్థయాత్ర చిరకాలం గుర్తుండే యాత్ర. కోరిన వరాలనిచ్చే కొండంత దేవునిగా పేరుగాంచిన స్వామి తిరుత్తని కొండపై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయునిగా, మురుగప్ప పెరుమాళ్లుగా కీర్తింపబడుతున్నాడు. అందరి ఆరాధ్య దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనమందరి మీద ఉండాలని కోరుకుందాం.